బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇటు ట్రంప్పై కాల్పులు జరిపిన నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడి ఫోటోని ప్రస్తుతానికి ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ పోస్ట్ చేశారు. సెక్యూరిటీ స్క్రీనింగ్ ఏరియాలో కాల్పులు జరిపిన నిందితుడు. దానికి సంబంధించిన విజువల్స్ని మనం రైట్ సైడ్ బాక్స్లో చూడొచ్చు. ఆ సెక్యూరిటీ ఏరియాకి దూసుకొని వచ్చేసాడు. అక్కడ ఎదురుగా ఉన్న ఇద్దరు సెక్యూరిటీ పర్సనల్స్ని షూట్ చేసి పారిపోయే ప్రయత్నం చేశాడు. సో ఒక్కసారిగా సెక్యూరిటీ పర్సనల్స్ అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మొత్తంగా 8 రౌండ్ల కాల్పులు జరిపిన ఆ వ్యక్తిని అరెస్ట్ చేసిన ఫొటోస్ని మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. డొనాల్డ్ జే ట్రంప్ అరెస్ట్ చేసిన తర్వాత ఆ ఫొటోస్ని రిలీజ్ చేశాడు ఇటు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. కానీ ఆ ఈవెంట్ ఏదైతే జరుగుతుందో జర్నలిస్టులు 2600 మంది జర్నలిస్టులకు సంబంధించిన వైట్ హౌస్ ఈవెంట్, జర్నలిస్టులతోని ప్రెసిడెంట్ కలిసి ఆ డిన్నర్ మీటింగ్కి ఎలాంటి పర్మిషన్ లేకుండా, ఎలాంటి సెక్యూరిటీ క్లియరెన్స్ లేకుండా కావాలనే గన్ను తీసుకొని అందులోకి పరుగులు తీశాడు ఆ నిందితుడు. అంటే ట్రంప్ని చంపాలన్న ఉద్దేశమేనా? ఖచ్చితంగా అంటున్నారు ఇటు విశ్లేషకులు. మనం చూడొచ్చు ఆ సెక్యూరిటీ ఎంతమంది అక్కడ నిల్చొని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చి రాగానే ఆ సెక్యూరిటీనే ఫస్ట్ షూట్ చేశాడు. ఆ సెక్యూరిటీ కింద పడిపోయే ప్రయత్నం చేస్తూ మొత్తానికైతే మళ్ళీ తన వెపన్స్ని తీసుకొని ఆ నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. సీక్రెట్ సర్వీసెస్, లా ఎన్ఫోర్స్మెంట్ ఈ బృందాలన్నీ కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యాయి, సరిగ్గా పనిచేస్తాయి, చాలా వేగవంతంగా పనిచేస్తాయి అంటూ వాళ్ళని కంగ్రాచులేట్ చేస్తూ ట్రంప్ ట్వీట్ చేశారు. సీక్రెట్ సర్వీస్ సిబ్బందికి ట్రంప్ కంగ్రాచులేషన్స్, అలాగే ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్తూ వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్లో చోటు చేసుకున్న ఘటన గురించి ఆయన సోషల్ మీడియా మాధ్యమంలో మాట్లాడాడు. మనం దానికి సంబంధించిన విజువల్స్ని చూడొచ్చు. ఆ విజువల్స్లో ఒక్కసారిగా ట్రంప్ని ఒక సేఫ్ జోన్కి, ట్రంప్తో పాటు ఇటు మెలనీ, వైఫ్ మెలనీ, అలాగే వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్, వీళ్ళందరినీ కూడా ఒక సేఫ్ అండ్ సెక్యూర్డ్ లొకేషన్కి సీక్రెట్ సర్వీసెస్ ఏజెంట్స్, అలాగే మెట్రోపాలిటన్ పోలీస్ వీళ్ళందరూ కోఆర్డినేషన్తో ఇమీడియట్గా సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళని తెలుస్తుంది. కాల్పులు జరిగిన సమయంలో ఈ ఈవెంట్లో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్తో పాటు తన వైఫ్ మెలనీ, అలాగే అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్, అలాగే కీలక నేతలు ఇటు పీట్ హెగ్సెత్ డిఫెన్స్ సెక్రటరీ, మార్కో రూబియో, ఇలాంటి కీలకమైన ఇంపార్టెంట్ పర్సన్స్ అని చెప్పొచ్చు, కీలక నేతలు అని చెప్పొచ్చు, వీళ్ళందరూ కూడా ఆ ఈవెంట్లో మరి ఉన్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రాణ భయంతో అక్కడున్న విఐపీలు, అక్కడున్న జర్నలిస్టులు 2600 మంది జర్నలిస్టులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ టేబుల్స్ కింద దాక్కునే ప్రయత్నం చేశారు తమ ప్రాణాలని కాపాడుకోవడానికి. ఒక్కసారిగా ఫైరింగ్ మొదలైంది. 1 2 3 4 అలా 3-4 షాట్స్ ఫైరింగ్ చేసిన వెంటనే లోపల ఒక్కసారిగా ప్యానిక్ అయ్యారు. అందరూ గెట్ డౌన్ అంటూ టేబుల్స్ కింద దాక్కునే ప్రయత్నం చేశారు. మనం దానికి సంబంధించిన విజువల్స్ని చూడొచ్చు. ఒక్కసారిగా ఇటు స్టేజ్ పైన ఉన్న ట్రంప్ కానీ మెలనీ కానీ స్టేజ్ పైన ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా కింద దాక్కునే ప్రయత్నం చేశారు. మరోపక్క రైట్ సైడ్ విజువల్లో కింద బాక్స్లో మనం చూస్తున్నాం. ఫైరింగ్స్ అయిన వెంటనే ఇటు సీక్రెట్ సర్వీస్ పోలీస్ ఒక్కసారిగా స్టేజ్ పైకి దూసుకొచ్చారు. అలాగే అక్కడ మెట్రోపాలిటన్ పోలీసులు కూడా ముందుకు దూసుకొచ్చారు. ఇక్కడ కింద టేబుల్స్ దగ్గర కూర్చున్న వ్యక్తులందరూ కూడా ఒక్కసారిగా కిందకి తలదాచుకునే ప్రయత్నం. మనం చూడండి, ఇనిషియల్గా ఆ వ్యక్తులందరూ కూర్చొని ఉన్నారు, వెంటనే టేబుల్స్ కింద దాక్కునే ప్రయత్నం చేశారు. అంటే ఒక సూపర్ పవర్ లాంటి అమెరికా ప్రెసిడెంట్ని అటాక్ చేయడానికి ప్రయత్నించిన దుండగుడు ఎవరు ఏంటి అనే డీటెయిల్స్ ఇప్పుడైతే బయటికి రాలేదు. కానీ ట్రంప్ సురక్షితంగా, ట్రంప్తో పాటు జేడీ వ్యాన్స్, ట్రంప్ వైఫ్ మెలనీ వీరందరూ కూడా సేఫ్గా ఉన్నారు, సేఫ్ ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయ్యారు అంటూ సీక్రెట్ సర్వీసెస్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. 2024 జూలైలో కూడా ప్రచారం చేస్తున్న సమయంలో, ఆ ర్యాలీ టైంలో ట్రంప్ పైన ఇలాగే ఒక అటాక్ జరిగింది. అప్పుడు తన చెవిని తాక్కుంటూ వెళ్ళాయి, తన చెవి ఆ ఘటనలో గాయపడ్డాడు ట్రంప్ అని చెప్పుకోవచ్చు. ఆ మైలేజ్తోనే, ఆ సింపతితోనే ట్రంప్ గెలిచాడా? ఇటు దుండగుడి కాల్పుల్లో ట్రంప్ చెవికి అప్పుడు గాయాలయ్యాయి. ఇప్పుడు మాత్రం అదృష్టవశాత్తు ఎవ్వరికీ ప్రాణ నష్టం అయితే జరగలేదు. అంత చిన్న ప్లేస్లో దాదాపు 2600 మంది ఒక హాల్లోనే, వాషింగ్టన్ హిల్టన్ అనే ఒక హోటల్లో ఈ మీటింగ్ జరుగుతుంది. ఆ హోటల్లో ఒక కన్ఫైన్డ్ ప్లేస్లో దాడి జరిగినా కూడా 8 రౌండ్స్ షాట్స్
ఫైరింగ్ అయినా కూడా అదృష్టవశాత్తు ఎవరికి ఏమీ అవ్వలేదు అంటూ చెప్పుకొస్తున్నారు. దీనికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాము. సెక్యూరిటీ దగ్గర తను ఎంటర్ అవుతూ సో ఆ వ్యక్తికి సంబంధించిన ఫోటోని ప్రస్తుతానికి ప్రెసిడెంట్ ట్రంప్ రిలీజ్ చేశారు. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎగ్జాక్ట్లీ ఈ వ్యక్తియే ఆ దాడికి పాల్పడ్డాడు. థామస్, అతని పేరు థామస్. సో అతను ఎందుకు మరి ఈ దాడి చేశాడు? ప్రెసిడెంట్ని ఇటు ట్రంప్ని చంపాలన్న ఉద్దేశంతోనే ఈ దాడి చేశాడా, లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? మానసికంగా తను ఏమైనా బాధపడుతూ ఇలాంటి ఒక చర్యకు పాల్పడ్డా? గతంలో మనం చూసాం 2025లో కూడా ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ఒక వ్యక్తి, అమెరికా ప్రభుత్వానికి, అమెరికా మిలిటరీకి ఆఫ్ఘనిస్తాన్లో హెల్ప్ చేసిన ఆ వ్యక్తి ఒక్కసారిగా వైట్ హౌస్ పరిసర ప్రాంతాల్లోనే దాడిని నిర్వహించాడు. అక్కడ ఇద్దరు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ పైన ఫైరింగ్ చేయడంతో మొత్తానికైతే అతన్ని నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఇమీడియట్గా అడ్డుకోవడం, అతన్ని అరెస్ట్ చేయడం. దాని తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎలాంటి వ్యక్తులు కూడా ఇమిగ్రేషన్ పైన ఇండియాకు రాకుండా ఉండేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది. సో మొత్తం మీద మరొక ఘటన, ట్రంప్ని చంపేందుకు మరొక ఘటన చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వ్యక్తి వివరాలని ట్రంప్ వెల్లడించారు. ఆ విజువల్స్ని కూడా, సీసీటీవీకి సంబంధించిన విజువల్స్ని కూడా మనం చూస్తున్నాము. పరిగెట్టుకుంటూ లోపలికి సడన్గా వచ్చేసాడు. అప్పటికే అతన్ని షూట్ చేసే ప్రయత్నం, మరి షూట్ చేసినా కూడా తనకి ఎలాంటి గాయాలు అవ్వలేదు. తనని అరెస్ట్ చేశారు. తను పూర్తిగా ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఏమైనా వేసుకొని లోపలికి వచ్చి దాడి చేసే ప్రయత్నం చేశాడు. తన దగ్గర ఒక సీరియస్ వెపన్ ఉంది, ఒక చాలా హైలీ సొఫిస్టికేటెడ్ వెపన్, ఒక టెక్నికల్ వెపన్ ఉంది. ఆ వెపన్ చూసి కూడా భయపడ్డామంటూ కొంతమంది ఇంటర్నేషనల్ మీడియాకి సంబంధించిన జర్నలిస్టులు, ఓనర్స్ వాళ్ళందరూ కూడా కొన్ని పోస్టులలో వాళ్ళు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తారు. మొత్తం మీద ట్రంప్కి అపాయం తప్పిపోయింది. సీక్రెట్ సర్వీసెస్, అలాగే అక్కడున్న మెట్రోపాలిటన్ పోలీస్ వీళ్ళందరూ సమన్వయంతో పని చేయడం వల్ల సేఫ్గా ఉన్నానంటూ సోషల్ మీడియా మాధ్యమం ట్రూత్లో తను పోస్ట్ చేశాడు. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. అక్కడ చాలామంది జర్నలిస్టులు కానీ మిగతా వ్యక్తులు పరుగులు తీస్తున్న విజువల్స్ని మనం చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురై పరుగులు తీస్తున్న ఇమేజెస్ని మనం చూస్తున్నాం. మరోపక్కన ట్రంప్ స్పెషల్ సెక్యూరిటీ సర్వీసెస్, అంటే ప్రెసిడెంట్కి ఏదైతే స్పెషల్ సెక్యూరిటీ, సీక్రెట్ సెక్యూరిటీ సర్వీసెస్ ఉంటుందో ఆ సీక్రెట్ సెక్యూరిటీ సర్వీసెస్, అలాగే మిలిటరీ, అలాగే ఆయనకు సంబంధించిన మెట్రోపాలిటన్ పోలీస్ వీరందరూ కూడా పరుగులు తీస్తున్న విజువల్స్ని మనం చూస్తున్నాం. సో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఆ మీటింగ్ అవ్వక ముందే ఇలాంటి ఒక దారుణం చోటు చేసుకుంది. ఏది ఏమైనా ఇట్స్ ఎ గ్రేట్ ఈవినింగ్ అంటూ ట్రంప్ ట్వీట్ చేశాడు. ఇట్స్ ఎ గ్రేట్ ఈవినింగ్, కుదిరితే ఈ డిన్నర్ మీట్ని మళ్ళీ కంటిన్యూ చేద్దామంటూ కూడా ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. సో మొత్తం మీద ఒక్కసారి ఆ విజువల్స్ని లెఫ్ట్ సైడ్ బాక్స్లో మనం విజువల్స్ని చూస్తున్నాం. అలా ఎంటర్ అయిన ఆ వ్యక్తి ఆ సెక్యూరిటీ పర్సన్స్ని దాటుకొని వెళ్ళే ప్రయత్నం చేశారు. దాని తర్వాత అక్కడున్న ట్రంప్ని దాడి చేయడానికి ఆ హాల్లోకి, బాల్ రూమ్లోకి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేసినప్పుడే సెక్యూరిటీ ఫోర్సెస్ అతన్ని హోల్డ్ చేయడం జరిగింది. మొత్తానికైతే అరెస్ట్ చేశాము. ఆ నిందితుడు ఇప్పుడు ప్రస్తుతానికి మా అధికారుల అందుబాటులోనే ఉన్నాడు అంటూ ఇటు ట్రంప్ పోస్ట్ చేశాడు. అలాగే సీక్రెట్ సర్వీసెస్, పోలీస్ వీళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ట్రంప్పై కాల్పుల వెనుక ఇరాన్ హస్తం ఏమైనా ఉందని మీరు భావిస్తున్నారా? ఇతర దేశాలకు సంబంధించి ఏదైనా హస్తం ఉందని మీరు భావిస్తున్నారా? లేకపోతే అమెరికన్సే ట్రంప్ని ప్రెసిడెంట్గా వద్దని అనుకుంటున్నారా? దీనికి సంబంధించిన మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో ఒక్కసారి ఆ విజువల్స్ని చూసే ప్రయత్నం చేద్దాం. Oh my God. Stay down, everybody. Ladies and gentlemen, stay down. Where's that at? Inside, you're not inside. Nobody comes in here. Where's it coming from? Where's it coming from? Over there. Where's it coming from? What's the crossfire? Look out!
Oh, somebody go. Everybody stay down, stay down. We got one down. In there, in there.